నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థని పూర్తిగా పక్కన పెట్టింది. 2024 ఎన్నికల్లో గెలిచిన అధికారంలో చేపట్టిన తర్వాత తొలిసారి మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీ సెంటర్ ని సందర్శించడం జరిగింది. ఆర్టీజీ ద్వారా పౌర సేవలను సులభతరం చేయడం, పాలనలో వేగం పెంచడంపై అధికారులతో చర్చించారు. తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంపై పెద్ద దుమారమే రేగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దుర్గమ్మ టెంపుల్ మెట్లని స్వయంగా శుభ్రం చేసిన పవన్ ఆ తర్వాత వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. ఇక అమ్మవారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. మేము రామభక్తులం, ఆంజనేయ స్వామిని పూజిస్తాం. సగటు హిందువులకు ఎలాంటి భయం, ఇతర మతాలపైన ద్వేషం ఉండదు. కనకదుర్గమ్మ రథం, సింహాలు మాయమైతే వైసీపీ నేతలు అపహాస్యం చేశారని మండిపడ్డారు. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలీదు. వైఎస్ జగన్ ను నేను ఎత్తి చూపటం లేదు. మీ సమయంలో జరిగిన అపచారంపై స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించింది 3వ రోజు. నేను ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడు. మా ఇష్ట దైవం హనుమ ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తులమే. ఎప్పుడు భక్తి, ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వవిషయం అని చెప్పి ఎప్పుడు దీన్ని లోపలే పెట్టుకుంటాం తప్ప, లేదంటే అవసరమైన సమయాల్లో, పూజా సమయాల్లో, పండగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితిని ఎప్పుడు మేము అలవాట్లేదు. ఈ సగటు హిందువులో ఉన్న విధానం ఇది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న సగటు హిందువుకి ఎప్పుడు భయం ఉండదు. సగటు హిందువుకి ఏ రోజు కూడా ఇంకొక మతం మీద కానీ ఇంకో వ్యక్తి మీద కానీ ద్వేషం ఉండదు. విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ గుర్రాలని అమ్ముకోవడానికి వచ్చి, విజయనగరం మహారాజుల గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గొప్పతనమైన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే, మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జిద్ లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జిద్ కట్టించారు. సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణం. అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా, క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది. పార్సీల్ని తీసుకుంది లోపలికి, జొరాస్ట్రియన్స్ని తీసుకుంది. ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది, ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించాల. కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది
ఈ ప్రాయశ్చితం దేనికి దీక్ష అనుకుని నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సింహాలు మాయమైనవి, కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు. వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు, వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులే అందరూ. పొద్దున్నేస్తే తాళ్ళు కట్టుకునే వాళ్ళు, బొట్లు పెట్టుకునే వాళ్ళే. కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, పొద్దున లేస్తే గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు, వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు. ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్నీ తెలియదు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. రెంటచింతల గ్రామంలో టీడీపీ ముఖద్వారాన్ని పునర్నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం పత్రికా విలేకరుల సమావేశం అభివృద్ధి రెంటచింతల గ్రామానికి సిద్ధమైన స్థానం కల్పిస్తామని, ఏవైనా సమస్యలు ఉంటే నా దగ్గరకు వస్తే పరిష్కరిస్తామని శాసనసభ్యులు మీడియా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రెంటచింతల మండలం మాజీ ఎంపీపీ, రెంటచింతల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చపారపు అబ్బిరెడ్డి, పిహెచ్సి మాజీ చైర్మన్ బొడ్డపాటి రామకృష్ణ, టౌన్ అధ్యక్షులు ములి రాజారెడ్డి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వంద రోజుల పాలన పురస్కరించుకుని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాచల నియోజకవర్గ టీడీపీ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గడిచిన 100 రోజుల్లో మేనిఫెస్టోలో చెప్పినట్లుగా మొదటి నెల నుంచి పెన్షన్ 4,000 రూపాయలు చేయడం జరిగిందని, ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా నా వద్దకు రావచ్చని, సంక్షేమం అందించడం కోసం మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు నిరంతరం కష్టపడుతున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగాను ఆ జగనన్న గోరుముద్దని 10 మందికి అన్నం పెట్టిన మరి డొక్క మాణిక్యమ్మ గారి బడి భోజనంగాను, జగనన్న ఆణిముత్యాలు అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగాను పేరు మార్చడం జరిగింది. అలాగే విజయవాడలో హెల్త్ యూనివర్సిటీని ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి పేరును మార్చారు, దాన్ని మళ్ళీ కూడా పునరుద్ధరించడం జరిగింది. అలాగా సమాజాని కోసం సేవ చేసిన వాళ్ళు, సమాజానికి స్ఫూర్తి ప్రదాతలు వాళ్ళ పేర్లు పెట్టడం జరుగుతుంది. కానీ ఈ వ్యక్తుల పేర్లు ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదు. ఈ తెలుగుదేశం పార్టీ ఆర్పాలు నిలబడ్డాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూపిన చొరవ ముందు చూపు. ఇవాళ బిడ్డలు ఇంజనీరింగ్ చదువుకొని దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకి అండగా, కొంతమంది ఔత్సాహికులు గ్రామాలకు కూడా అండగా ఉండి మరి సమాజాన్ని నిలబెట్టే దిశగా
సమాజ సేవ చేసే దిశగా పనిచేస్తున్నారు. అంటే ఆ రోజు వారికి ఇచ్చిన అవకాశం. ఇక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిత్య శ్రామికుడుగా, ఒక శ్రామికుడు కూడా ఉదయం 10 గంటలకి పనికి వెళ్తే సాయంత్రం 5 గంటలకు తిరిగి వస్తాడు. మధ్యాహ్నం 1 గంట మరి భోజన విరామం. సబ్సిడీలు ఏవైతే స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్, రెయిన్ గన్స్, హార్వెస్టర్లు, పవర్ స్ప్రేయర్లు, అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంట్, ఇట్లా అనేక మనకు తెలుసు. గతంలో తాత్పాలిన్ పట్టణం కూడా మిరపకాయలు కప్పుకోవడానికి ఇచ్చేవాళ్ళు సబ్సిడీ. అన్నిటినీ తొంగలో పెట్టాడు. 0 వడ్డీకి 0 చెప్పాడు. అన్ని వర్గాల్ని దగా చేశాడు. ఇక యువత భవిష్యత్తు పట్ల ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. ఏదీ లేదు. ఆయన ఇచ్చింది ఏంటంటే కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత పరమ పవిత్రంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి, ఇతర పదార్థాలు కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఈ వ్యవహారం అంతయు కావాలని హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు అమరావతి పట్టణంలోని యావత్ హిందూ సమాజపు లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలంటూ అమరావతి ప్రధాన వీధిలో నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోల వెంకటేశ్వరరావు, కౌశిక్, ప్రసాద్, మద్ది దాత్రి నారాయణ, చేగు రాము, వాక అఖిలు, వెన్నకోట గోపి తదితరులు పాల్గొన్నారు. దైవం ప్రపంచవ్యాప్తంగా పవిత్ర క్షేత్రం, ప్రపంచ దేశాలన్నింటికీ ఎంతో పరమ పవిత్రమైనటువంటి భూమి మన తిరుమల తిరుపతి 7 కొండలు. ఈ 7 కొండలను దర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది స్వామివారి భక్తులు కొన్ని వందల కిలోమీటర్లు ఎన్నో కష్టాలు ఏడ్చి తిరుమల చేరుకొని తిరుమలకు వచ్చిన తర్వాత కూడా కొన్ని గంటల సేపు ఎండనక, వాననక, రయ్యనక, పగలనక ఎన్నో కష్టాలు పడి ఆ ప్రత్యక్ష దైవం స్వామివారిని దర్శించుకొని వారి మనసులో ఉన్నటువంటి బాధను మొత్తం కూడా భగవంతుడికి చెప్పుకొని ఆ స్వామివారి వద్ద ఉన్నటువంటి ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా స్వీకరించి అదే స్వామివారి వాళ్ళకి ఇచ్చినటువంటి కానుకగా భావించి ఎంతో పవిత్ర భావనతోటి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అటువంటి పవిత్రంగా ఎన్నో వేల కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా గత కాలంలో కల్తీ నెయ్యిని వాడి, కల్తీ అంటే మామూలు కల్తీ కాదు, జంతు కళేబారాల నూనె వాడారు. ఇంత నీచమైనటువంటి, ఇంత దుర్మార్గమైనటువంటి చర్య జరిగినటువంటి వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని యావత్ హిందూ సమాజం కూడా కోరుకుంటుంది. హిందువులంటే ఏమాత్రం భయం ఉన్నా, హిందూ ధర్మం పట్ల ఏమాత్రం భక్తి ఉన్నవారైనా ఈ విధంగా చేయగలిగి ఉండేవాళ్ళు కాదు. అన్య మతస్థులకు తిరుపతి దేవస్థానం చెప్తే ఇలానే ఉంటుంది. ఎంతో పవిత్రంగా భావించి సత్తెనపల్లి రూరల్ మండలం కంటేపూడి గ్రామంలో వ్యవసాయ అధికారులు మరియు నాయకులతో కలిసి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ విస్తరణ ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న వ్యవసాయ అధికారులు, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు ఇది మిరపదోట వేగింది సార్. ఈ సంవత్సరము మిరపదోట వేసిన దాంట్లో కాటన్ వేసారు సార్. దానివల్ల ఏంటంటే సార్ మనకి మిరపదోట లాస్ట్ ఇయర్ కొంచెం ఎక్కువ ఫర్టిలైజర్ వేసి ఉంటాం, అదే మనకి సాయిల్ ఉండి ఉండటం వల్ల కాటన్లో వాడకుండా ఇంకా సేమ్ అదే ఫర్టిలిటీతో కాటన్ పండిస్తాను సార్. మొన్న ఒక్కరోజే వర్షం కొంచెం ఉడకెత్తకుండా ఉండటానికి అని చెప్పి కట్ వేసారు సార్. ఎక్కడ మీరు మిస్ అవుతారు. మిస్ అయితే మరి వాడికి అమ్ముకునేటువంటి అవకాశం లేకుండా చేస్తే ఎట్లా? అందుకనే
ప్రతి ముందు మనకు పంట వేసే ముందే మనము పొలంలో కూడా అనౌన్స్మెంట్లు చేపిస్తున్నాం సార్. అక్కడ మిస్ కాదు. నలుగురు చేస్తారు, 10 మంది వదిలేస్తారు. ఈ క్రాప్ చేసిన వాళ్ళ పంటే కొనాలి అనేటువంటి ఒక రూల్ పెడతాం వల్ల అప్పుడు అమ్ముకోవడానికి రైతు నష్టపోతున్నాడు. అటువంటిప్పుడు ప్రతి పంట ఈ క్రాప్ జరిగేలాగా మరి ఇన్సూరెన్స్ మీరు తీసుకోవాలి. ఎక్కడైతే మీరు తప్పు వల్ల మిస్ అయిందో అది పంట అమ్మించే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. ఆ టైంలో అది ఎడిట్ ఆప్షన్ క్రాప్ మొత్తం రోజు ఏదైనా గ్రామ సభలు లాంటివి పెట్టి ఇన్సూరెన్స్ చేస్తే పర్లేదు. చేయరు అట్లా ఎక్కడన్నా 1-60 మిస్ అయితే అది ఎడిట్ ఆప్షన్ అడుగుతాను సార్. కాగితాల మీద తప్ప మీకు చేసేది కాగితాల మీద రాసిన అందరికీ రాసి ఎట్లయినా మీరు మీ ఆఫీస్ దగ్గర ఎక్కడో దోమ ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది సార్. ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. దానికి ఏ మందులు కొట్టి మనం చూస్తున్నారు. ఇది లిటరేచర్ కూడా అవే తయారు మందులు పట్టడం ఉద్యమం వరకే. సావల్యపురం మండలంలోని వేల్పూరు గ్రామంలో మంగళవారం ఉదయం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, జెడ్పీటీసీ పార హైమావతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, టీడీపీ జనసేన అధికారులు, జనసేన పార్టీ సమన్వయకర్త నాగ శ్రీను రాయల్ గారు మరియు జనసేన నాయకులు నిశంకర శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మన కరతాల గ్రామంతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రోజుల్లో గవర్నమెంట్ ఎలా పరిపాలించింది, ఎలా చేసింది అనే దానికి మొత్తం క్లియర్ గా చంద్రబాబు గారు హామీ సాగుతున్నప్పుడు 10 రోజులు ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని గుర్తించినటువంటి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేయాలని 2047కి 100 సంవత్సరాలు పూర్తవుతుంది మనకు స్వతంత్రం వచ్చి. అప్పటికల్లా 2047 కల్లా స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని, ప్రతి ఇంట్లో ఉద్యోగం చేసే వాళ్ళు ఉండాలని, ప్రతి పేదవాడికి ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు, ప్రతి వాళ్ళకి ఇల్లు ఉండాలా, ప్రతి కుటుంబంలో ఉద్యోగం ఉండాలి, అలాగే ఆర్థిక ప్రగతిలో నంబర్ 1 గా ఉండాలని మంచి సమతుల్య వాతావరణం అన్ని విధాల రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి, మంచి ఆర్థిక ప్రగతి సాధించాలి ప్రతి కుటుంబం అనే దిశగా ఈరోజు చంద్రబాబు గారు రూపకల్పన చేశారు. దీంట్లో అధికారులతో పాటు మనందరం కూడా ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలి, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అవ్వాలి. మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు గారు ఆశయం నెరవేరాలి. 2047 కల్లా 100 ఏళ్లు పూర్తయ్యేటప్పటికల్లా మన స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యేటప్పటికల్లా ప్రతి కుటుంబం అభివృద్ధి ఆర్థిక సాధించాలి, సంతోషంగా ఉండాలి. మన రాష్ట్రం అంతా అభివృద్ధిలో దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉండాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము. దానికోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దీనికోసం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక QR కోడ్ ఇచ్చింది. దీన్ని స్కాన్ చేసుకొని ప్రతి ఒక్కరూ మీ విలువైన సలహాలు ఇవ్వండి, మన రాష్ట్ర అభివృద్ధికి మీ సలహాలు ఇవ్వండి, మీ సూచనలు ఇవ్వండి, మీ గొప్ప గొప్ప ఆలోచనలు షేర్ చేయండి. దీంట్లో ప్రతి వాళ్ళు భాగస్వామ్యం, రైతులు భాగస్వామ్యం. 20 సంవత్సరాల ముందు, 23 సంవత్సరాల ముందు ఎలా ఉండబోతుందని మనం నిజం చేసుకోవాలి. మీరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు సెల్ ఫోన్ వద్దని ఎవరు అనుకోవాలి. మన ఫోన్ అంటే దాంట్లో వాళ్ళకి ఫోన్ చేసుకోవాలి. ఈరోజు మన చేతిలో సెల్ ఫోన్ వచ్చింది, స్మార్ట్ ఫోన్ వచ్చింది, దానికంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. ఇవన్నీ ఉపయోగించుకుంటాం. 20 సంవత్సరాలు ప్రపంచంలో ఆడిపోతుంది. ఇవన్నీ జనాలు ఉన్నారు అనుకుంటే ఉదాహరణకి 1000 ఫోన్లు అందరికీ, కొంతమంది 2-3 ఫోన్లు వాడతాము. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మీరు చేయాల్సిన ఏంటంటే ఈ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ ఏదైతే మీకు సచివాలయం ద్వారా ఇస్తారో
దాని వెనుక ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా క్వశ్చన్ ఇవ్వడం ఉంటుంది. సీఎం గారు ఫోటోతోటి రాష్ట్ర ప్రభుత్వం 40,000 ఏం చేయాలనుకుంటే మీ ఉద్దేశం చెప్పండి, మీ పేరు, మీ ఊరు, మీ అడ్రస్, ఏం చేస్తే బాగుంటుంది అనేది క్వశ్చన్ వచ్చేస్తుంది. దాంట్లో టైప్ చేసి మెసేజ్ చేయాలి. సో మీ జీవితాంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మీరు పంపించినటువంటి ప్రతి ఒక్కరు పంపించినటువంటి సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా 100 రోజుల పరిపాలన సాధించిన విజయాలను ప్రజలకు వివరించడానికి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి రూరల్ మండలం దూలిపాల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొర్ర అప్పారావు, వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వాధికారులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. ఇంట్లో పెన్షన్ తీసుకున్నాను. ఎంత వస్తుందమ్మా పెన్షన్? ఇంతకుముందు ఎంత వచ్చేది? 3,000 ఎప్పుడు ఇచ్చేదమ్మా? 2,000 కానీ వచ్చింది. ఓకే సార్. ఎంత? 6,000. అదే మనకి పండుగ. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గ పనులు మన అసలు ఎన్నున్నప్పటికీ కూడా ప్రజల అవసరాలు తీర్చడానికి నిరంతరం రోజు 18 గంటలు పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ కూడా ఎప్పుడు ఆశీర్వదించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.